హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు నమస్తే సార్ నమస్తే. సార్ రిలయన్స్ గ్రోత్ అనేది మనం డే బై డే చూస్తున్నాం ఇంకా కొత్త బ్రాండ్ ని కూడా కొలాబ్ చేసుకుంది అని వింటున్నాం న్యూస్ సో అసలు అది ఏం బ్రాండ్ దానివల్ల రిలయన్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు అవును. ఏదో ఒక న్యూస్ తోటి రిలయన్స్ కొత్తదనం ఉంటుంది ఎందుకు అంటే రిలయన్స్ అనే కానీ వాళ్ళకి ఒక విధమైన అంటే బ్రాండ్ అనుకోండి. రిలయన్స్ అనగానే ఏదైనా సరే వాళ్ళే ఉండాలి అనుకుంటారు. అంటే నెంబర్ 1 మేమే ఉండాలి, సర్వీస్ మేమే ఇవ్వాలి. ఏదున్నా వాళ్ళు అంటే ఉదాహరణకి టెలికాంలోకి వచ్చిండ్రా ఒక విప్లవం, లేదు వేరే విధంగా అంటే దేంట్లోనో ఒక యూనిక్నెస్ క్రియేట్ రైట్ చేయాలనుకుంటారు. రైట్ ఇది వాళ్ళ యొక్క గోలు. ఏ దేంట్లో అయినా కానీ ముందుంటారు అనమాట. నీకు ఇలా ఉంది అనే లోపల మేము రిలయన్స్ వాళ్ళు ఉన్నాము, వచ్చేసాము, వస్తున్నాము అని ఒక ఇంటి ఇస్తారు. జనరల్గా మా చిన్నప్పుడు అయితే టాటా బిర్లాలు ఉండేది. టాటా బిర్లాలు, గోయంకాలు అనేది. తర్వాత ఏమైంది సుందరం అని, ఇప్పుడు రిలయన్స్లు, ఆదానీలు, ఇట్లా అంటే ఒక తరానికి ఉంటారు. కానీ ఆ బ్రాండ్ ఇప్పుడు టాటా బిర్లాలు వాళ్ళ బ్రాండ్ వాళ్ళే. ఇప్పుడు కొత్తగా ఏంటిది అనగానే ఆదాని వాళ్ళు, ఈ రిలయన్స్ వాళ్ళు ఏదో ఉంటుంది. వీళ్ళు ఏంటిది ఎప్పటికప్పుడు ఒక అంటే మార్పు అంటే ఎలా అయితే ఉంటుందో ఓల్డ్ కాకుండా అంటే ప్రపంచం ఎలా అయితే ఇప్పుడు డిజిటల్లోకి వచ్చిందో ఏవైతే చేంజెస్ ఉన్నాయో రిలయన్స్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఈ దగ్గర అవుతారు అనమాట. అంటే ఇది దేశ జనాభాకి ఎటువంటి అవసరం, ఏం అవసరం, ఎలా చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు జియో ఉంది, ఒకప్పుడు మామూలు టెలికాం, ఇప్పుడు లేదు. అంటే కేబుల్ అని, ఇంటర్నెట్, ఓటీటీలోకి అన్నిట్లోకి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య జియోకి వచ్చిండు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి పోతున్నాం అని ఇట్లా ఏదో ఒక న్యూస్ ఉంటుంది. లేదు పెద్ద సూపర్ మార్కెట్లు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, బిగ్ బజార్ కొనటం, లేకపోతే రిలయన్స్ ఇంకేవైతే ఉంటాయో వాళ్ళు అంటే డైవర్సిఫైడ్. మా బార్బర్ షాపులు అవి కూడా వాళ్ళే తీసేసుకోవటం, సెలూన్లు, మళ్ళీ మెట్రో ఉంది వాళ్ళు తీసుకుంటారు. అంటే ఫుట్వేర్ అనుకోండి, హోల్సేల్ కిరాణాలు అనుకోండి, ఏదన్నా వాళ్ళన్నా స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఏదైనా ఉంది అంటే వీళ్ళు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒక బ్రాండ్ని తీసుకోరు. అయితే రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రిలయన్స్లోని ఇవన్నీ భాగాలు, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది వీళ్ళది, రిలయన్స్ గ్రూప్లో. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎస్ఐఎల్ బ్రాండ్ని వీళ్ళు కొనటం జరిగింది. ఎస్ఐఎల్ బ్రాండ్. ఈ ఎస్ఐఎల్ బ్రాండ్ ఏంటిదంటే వాళ్ళు జామ్లు అంటే పచ్చళ్ళు, పికిల్స్ లాంటివి. రెండోది ఓన్లీ ఫుడ్కి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు వాళ్ళు లీడర్ ఎస్ఐఎల్ వాళ్ళు ఏం చేస్తారు, అవే ఉత్పత్తులు వాళ్ళు చేయటం, మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ ఎస్ఐఎల్ బ్రాండ్ని, ఎస్ఐఎల్ ప్రొడక్ట్స్ని రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు అంటే కొనుగోలు చేయడం జరిగింది. ఈ కొనుగోలు చేసినప్పుడు ఏమవుతుంది, ఎస్ఐఎల్ కూడా ఈ ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్సిపిఎల్, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాయి. ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఎస్ఐఎల్ బ్రాండు రిలయన్స్ అయింది. ఎస్ఐఎల్ సంపాదించేది కూడా రిలయన్స్ ఏదైతే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉందో దాంట్లో ఒక భాగం అవుతుంది. అంటే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనేది ఏదైతే ఉందో కంపెనీ, అది గ్రోత్లో ఉంటుంది. ఎస్ఐఎల్ కూడా వీళ్ళ కిందకే వస్తుంది కాబట్టి అది సంపాదించేది కూడా రిలయన్స్ కన్జ్యూమర్కే వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, రెండే అనమాట. మనం చేయటం ఒక పద్ధతి, ఏదైతే బ్రాండ్ ఉండి మంచిగా ఉంటే ఆ కంపెనీని మనం ఎక్వైర్ చేయటం అంటారు. అంటే ఆ కంపెనీని కొనటం, ఆ కంపెనీని తీసుకోవటం. అప్పుడేమవుతుంది, ఆ ఎస్ఐఎల్కి సంబంధించిన ఏవైతున్నాయో అన్ని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి సింపుల్గా. అందుకని ఏమవుతుంది, ఈ బ్రాండ్ కొనుగోలు చేయటం వల్ల వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. దాంతో ఏమవుతుంది, ఈ రిలయన్స్ అంటే ఒక బ్రాండ్, ఒక గుడ్ విల్, ఒక రెప్యుటేషన్, అంటే క్వాలిటీ, ప్రైసు రీజనబుల్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, వేరే ఉండదు అనేది ఒక నమ్మకం. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే కస్టమర్ ఉందో అది ఆటోమేటిక్గా ఎక్కువ మంది కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఏది, ఈ ఎస్ఐఎల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని. అయితే ఇంకోటి ఏంది, మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, ఎస్ఐఎల్ అనే కంపెనీకి ఇప్పుడు రిలయన్స్ తోడైతే రిలయన్స్ ఏదైతే చేయదలుచుకుంటుందో ఎస్ఐఎల్ని ఎంతవరకు అయినా తీసుకుపోతారు. అంటే ఫండ్స్ కావాలన్నా రిలయన్స్ సపోర్ట్ చేస్తుంది, ఎక్స్పాన్షన్ చేయాలన్నా, మార్కెటింగ్ చేయాలన్నా రిలయన్స్ నెట్వర్క్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎస్ఐఎల్ అనేది ఒక బ్రాండ్, వాళ్ళు ఒక్కళ్ళకు ఎంత సేల్స్ చేయగలుగుతారు, రిలయన్స్ అనే సపోర్ట్ తీసుకుంటే అప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళ ప్రొడక్ట్స్ అనుకోండి, మార్కెటింగ్ అనుకోండి, సేల్స్ అనుకోండి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి జనరల్గా. అందుకని ఇప్పుడు ఏదైతే రిలయన్స్
తీసుకుందో ఎక్స్పాన్షన్ చేయడానికి కానీ ఇంకా వాళ్ళు దానిలో అంటే ఇంకా ఏం చేంజెస్ చేయాలనేది వాళ్ళకంటే కూడా వీళ్ళు రిలయన్స్ వాళ్ళకు టీం ఉంటుంది, వాళ్ళు అది చేస్తారు. అయితే వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఎస్ఐలు ఉన్నాయో ఇప్పుడు రిలయన్స్కి వచ్చేసినాక ఇంకా ఏం చేంజెస్ చేయాలి, ఇంకా ఏం ఉత్పత్తులు పెంచాలి, ప్రజలకి అనుగుణంగా ఏరియా వైజ్ ఎటువంటి బాగా మూమెంట్ ఉంటాయి అనేది వీళ్ళు కొత్త కొత్త ఉత్పత్తులు కూడా వీళ్ళు పరిచయం చేయడం జరుగుతుంది. ఏది తర్వాత ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఎస్ఐఎల్ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో దేశవ్యాప్తంగా మనకి తక్కువ ధరలో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఐఎల్ ఏదైతే ఉందో వాళ్ళకి నెట్వర్క్ తక్కువ ఉంటుంది. రిలయన్స్ నెట్వర్క్ వేరు, ఎస్ఐఎల్ నెట్వర్క్ వేరు. రిలయన్స్ నెట్వర్క్కి ఇక వాళ్ళు చేయగలగాలి కానీ రిలయన్స్ నెట్వర్క్ సప్లై చేయలేరు. ఎస్ఐఎల్ నెట్వర్క్ ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి అంతగా వాళ్ళు బిజినెస్ చేయలేరు. అందుకని ఇప్పుడు రిలయన్స్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మనం ఎస్ఐఎల్ ఏదైతే రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కిందకి ఈ ఎస్ఐఎల్ వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇటువంటివన్నీ మనం లేటెస్ట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ లేటెస్ట్ న్యూస్. రాబోయే రోజుల్లో ఇంకా ఏమన్నా రిలయన్స్ అప్డేట్స్ ఉన్నా మార్కెట్ మనం మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సెలవు. సో చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.